హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరికీ శుభోదయం అండి. ఈ మధ్య దీపావళికి ముందు ముందప్పటి నుంచి కూడా వ్లాగ్లు అనేవి అసలు బాగా తగ్గించేసాము. అసలు ఖాళీగా ఉండట్లేదు. అంటే మొన్న పెళ్ళిళ్ళ టైం ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. తర్వాత బయటికి వెళ్ళేటువంటి పనులు అవి పడ్డాయి. తర్వాత శుభకార్యాలు, అశుభకార్యాలు అలా ఏదో ఒకటి తగులుతూనే ఉన్నాయండి. కొంచెం పట్టుమని 4 రోజులు కూడా ఇంట్లో ఉండడానికి అవకాశం కుదరట్లేదనమాట. అందుకని ఇక వీడియోలు చేయడం కానీ, పెట్టడం కానీ బాగా తగ్గిపోయింది. మొన్న దీపావళి వ్లాగ్లో కూడా నేను మీకు చెప్పాను కదా, పిల్లలు కూడా ఇక్కడ లేరు, పండక్కి అక్కాల ఇంటికి వెళ్ళిపోయారని. అప్పుడు పాప వచ్చింది. అప్పుడు కొన్ని పనులు అవన్నీ చేశాను కానీ పూర్తిగా నేనైతే కనుక అవి వీడియో తీయలేకపోయాను. పోస్ట్ చేద్దామన్నా కూడా. వాతావరణం అయితే చూసారా ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. మీరు తర్వాత కూడా చెప్తున్నారు కదా, మనకి తుఫాను అని చెప్పని అదొక మళ్ళీ భయం అన్నమాట. నేనైతే ఎలాగో కార్తీక మాసం కదండి, ఎక్కువగా తల స్నానాలు అవన్నీ ఉంటాయి అని చెప్పి తల అయితే చాలా ఊడిపోతుంది, చుండ్రు కూడా పట్టిందనమాట. ఈ మధ్య కుంకుడుకాయలు పూర్తిగా మానేశాను అసలు. సరే అని చెప్పి కుంకుడుకాయలు తెప్పించుకొని ఒకేసారి కొట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి బద్ధకంగా ఉండదు కదా, కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే వాడుకోవచ్చు అని చెప్పి ముందు రోజే నేను కొట్టుకొని ఉంచుకున్నాను అండి. ఇంకా కార్తీక మాసం కదా, పూలు కూడా తక్కువగా పూస్తున్నాయి. అందుకనే బజార్లో కొన్ని పూలు తెప్పించుకున్నాను. కొంచెంగా గులాబీ పూలు జాజులు అయితే కొంచెమే వచ్చినాయండి. మా పాతింటిగాడు కూడా కొన్ని పూలు అయితే కనుక తెచ్చుకున్నాను అనమాట. ఇంకా రోజు కార్తీక మాసం అయితే మనకు తెలిసిందే కదండి, దీపావళి తెల్లవారితే ఉదయాన్నే లెగడం, పూజ అవ్వడం. నాకైతే కనుక 6 అయిపోతుందండి. ఆ తర్వాత ఈ మధ్య గురు చరిత్ర అవి కూడా పారాయణ చేయడం మొదలుపెట్టాను. జపం అవుతుంది. తర్వాత చక్కగా ఒత్తులు అవన్నీ చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఒక 2 గంటల ముందే మనం లెగుస్తాం కాబట్టి పనులన్నీ కూడా చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట. నేనైతే మామూలుగా రోజు అయితే కనుక స్వామివారికి ఏ పండు అవి పెట్టుకుంటాం. విశేషమైనటువంటి తిథులు రోజులు అయితే అందరిలాగేనండి, ఏ క్షీరాన్నమో లేకపోతే పాయసమో పులిహారో అలాగా. ఎందుకంటే ముందు లోపల కొంచెం దీపం వెలిగించి పూర్తి పూజ అంతా కూడా ముందు తులసమ్మ దగ్గరే చేస్తాను. ఇక్కడ పూజ అంతా ముగించుకున్న తర్వాత మనకి కార్తీక దామోదరితో సహితంగా తులసీమాతని పూజించిన తర్వాత అప్పుడు లోపల మళ్ళీ పూజ స్తోత్రాలు అవన్నీ కూడా శివ స్తోత్రం అవన్నీ కూడా చదువుకొని పూజ అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి చాలా టైం కూడా ఎక్కువగా మిగిలినట్టు ఉంటుంది. ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ లెగుస్తాం కాబట్టి మనకి చాలా టైం ఉంటుంది. కార్తీక మాసం అంటే అందరికీ తెలిసిందే కదండి. తులసి పూజ, ఇంట్లో పూజ, తర్వాత సోమవారం విశేషమైనటువంటి రోజుల్లో అయ్యవారికి మనం స్వయం పాకం అవన్నీ ఇస్తాం. ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి లోటు లేకుండా ఒక కుటుంబానికి సరిపడా అంత స్వయం పాకం ఎప్పుడు కూడా మనం ఇవ్వాలన్నమాట. ఒక్కలే అని కాకుండా అది కూడా దక్షిణతో ఇవ్వాలి ఖచ్చితంగా. మనం వాళ్ళ కుటుంబం అంతా కూడా కడుపు నిండా తింటే కదా మనకి ఆ తృప్తిగా మనం పొందగలం. మనం ఏదైతే తింటామో అదే ఇవ్వాలి. ఇక వాతావరణం అంతా చల్లగా ఉండే శీతాకాలం అంటే మనకు తెలిసిందే కదండి. ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మీరు ఇంట్లో ఏ దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా సర్దేసుకొని తర్వాత చిన్నగా మనం జవ్వాది పోట్లీలు ఉంటాయి కదండి, అవి కట్టుకొని బెడ్రూముల్లోనూ లేదా బయట మనం కూర్చొనే సిట్అవుట్ ఏరియాల్లోనూ అక్కడక్కడ పక్కన మనం ఆ పోట్లీలు కనుక పెట్టేస్తేనండి చాలా మంచిగా వాసన అనేది మనం ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఇంట్లో వస్తే మనకి ఆ అగరొత్తులు సాంబ్రాణి ధూపం ఎలా ఉంటుందో అలాగే ఈ జవ్వాది పోట్లీలు కూడా మనం బట్టల్లో కానీ లేకపోతే మనం ఇలాగా బెడ్రూమ్లో అట్లా అయితే కనుక ఎక్కడైనా కబోర్డ్ పక్కన కానీ లేకపోతే బెడ్కి పక్కన కానీ చిన్న చాక్లెట్ లాగా మనం పెట్టుకొని పెడితే ఆ వాతావరణం అంతా కూడా చాలా ఇదిగా ఉంటుంది. అలా ఎండ అది వచ్చినప్పుడు కూడా కిటికీలు అవన్నీ తెరిచి వెంటిలేషన్ అయ్యి వచ్చేటట్టుగా పెట్టడం, ఇలాంటి చిన్న టిప్స్ అని ఖచ్చితంగా శీతాకాలం వానాకాలం మనమైతే ఖచ్చితంగా పాటిస్తే ఎప్పుడు కూడా ఆ వాతావరణం లోపలంతా కూడా చెమ్మగా లేకుండా, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, వాన వచ్చిన శీతాకాలం అదో రకమైన స్మెల్ వస్తుంది, అలా లేకుండా ఎప్పుడు నీట్గా ఉంచుకుంటే మనకు కూడా ఇంట్లో చాలా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం అంతా. ఇంకా చిన్న పాప వచ్చింది, దానికి వెళ్ళేటప్పుడు మొన్న జంతికలు ఇచ్చాను. అవి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తిని బాగున్నాయి అన్నారంట. ఇంకా వెళ్ళేటప్పుడు నాకు పెద్ద డబ్బాతో కావాలి అంది. బియ్యం అయితే కడిగి మొన్న ఎండొచ్చింది ఎండబోసానండి. తర్వాత 2 రోజులు వాన, ఇంకా ఆడించడానికి కుదరలా. మొన్నసారి పుట్నాల పప్పుతో వేశాను కదా జంతికలు, ఈసారి సాయి మినపగుళ్ళుతో వేస్తే బాగుంటుందని చెప్పని అవి సిమ్లో పెట్టి వేస్తున్నాను. ఈ జంతికలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. ఇది ఉడకబెట్టి చేసేది కాదు, సాయి మినపగుళ్ళని వేపి చేస్తాం. ఇది లెక్క ఎలా అంటే 2 కేజీలన్నర మన బియ్యం, రేషన్ బియ్యం తీసుకుంటే కనుక 1/2 కేజీ సాయి మినపగుళ్ళని చక్కగా ఇలా సిమ్లో పెట్టి వేయించుకొని మనం మరపెట్టించేసుకుంటే కొంచెంగా అంటే 250 గ్రామ్స్ బటర్ కానీ లేదా వేడి నూనె కానీ కాసి పోసి
కొంచెం లైట్గా వామ్ వాటర్తో మన పిండి కలుపుంటే జంతికలు చాలా గుల్లగా వస్తాయండి. చాలాసార్లు వీడియో జంతికలది పోస్ట్ చేశాను కదా అని చెప్పి నేనైతే కనుక వీడియో ఏమీ తీయలేదు. జంతికలు అయితే నేను ఇంచుమించు ఒక 3 కేజీల పిండికి ఎంతో వేశానండి. చాలా అద్భుతంగా వచ్చినాయి. తర్వాత అనుకున్నాను, అయ్యో తీసుంటే బాగుండు, షార్ట్ లాగన్నా అప్లోడ్ చేద్దాం అనుకొని. సరే పిల్లలిద్దరికైతే కనుక టిఫిన్ అది వేసి ఇచ్చేసానండి. ఇంకా నేనైతే వంటకి ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ఒక పక్కన కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇష్టమైన ఏదో ఒకటి పులిహార చేయడం కానీ, లేకపోతే ఏమన్నా గారెలు అవన్నీ వేయడం కానీ. తను కూడా 4 రోజులే ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోద్దన్న దీంతో ఈ పని అంతా అయిపోతే కనుక మిగతా పని కొంచెం చేసుకోవచ్చు అన్న దృష్టితో నేనైతే కనుక వంట పని అయితే కనుక ప్రారంభించేశానండి. వాళ్ళైతే కనుక లోపల ఉన్నారు. పెద్ద పాప అయితే చదువుకుంటుంది, చిన్నదైతే కనుక కింద వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిందనమాట. నేనైతే ఒక పక్కన రసమై పెట్టి ఇంకో పక్కన పులిహోరకి పోపు రెడీ అయితే చేస్తున్నానండి. వేరుశెనగుళ్ళు అవన్నీ వేసి. తర్వాత వాళ్ళు లేనప్పుడు నేను ఎక్కువగా ఏం చేయకపోయినా ఉంటే ఉన్నన్నాళ్ళన కొంచెం పెట్టాలని ఇదనమాట. ఎక్కువగా చేసిన మరీ వెరైటీలు అంటూ ఏమీ పెద్దగా ఉండదు. ఎప్పుడు చేసేటువంటి నార్మల్ వెరైటీలే. పెద్ద పాప అయితే పెద్దగా అడుగుతూ, చిన్నదైతేనే కొంచెం గొంతెమ్మ కోరికలాగా నాకు అవి కావాలి ఈ కావాలి అని అడుగుతూ ఉంటుందన్నమాట. అలా అక్కాలింటి కాంచి వచ్చేసింది కదా, ఎక్కువ రోజులు నా దగ్గర లేదు. ఉన్న వారం రోజుల్లో కూడా ఇంకా వెళ్ళే లోపలే తన కోరికలన్నీ తీర్చేసుకోవాలి. ఇంకా ఉందన్నదంటే ఇంకా చాలా బిజీగా అనమాట. క్షణం తీరికొనీయకుండా నన్ను ఏడిపించుతుంటుంది. చూశారు కదా, వంట అయిపోతే మిగతా పని తర్వాత అయితే నేను ఒత్తులు ఈ కార్తీక మాసం అంతా కూడా ఖాళీ దొరికినప్పుడల్లా నేను టీవీలో ఏదో ఒకటి ప్రవచనాలు ఏదో పెట్టేసుకొని సాధ్యమైనంత వరకు ఒత్తులు అవన్నీ అయితే చేసుకుంటానండి. దేవాలయంలో ఇవ్వడానికి, నాకు వెలిగించుకోవడానికి, మందిరంలోకి చాలా మట్టుకు కావాలి కాబట్టి. సరే పిల్లలు ఉన్నారు కదా, ఆ రోజు నేను బజ్జీయో ఏదో వేసినట్టున్నాను. సరే దోశలు కానీ నార్మల్ దోశలు నానబెట్టేశాను పిండి. తర్వాత రోజు గారెలు వేశానండి. దానికి ఇష్టం అని చెప్పని పిండి అయితే కనుక రుబ్బేసి చాలాసార్లు మీకు చూపించాను కదా, ఒక గంట అలాగా రెస్ట్ ఇచ్చేసి గట్టిగా కనుక మనం పైకి కిందకి పిండి కొడితే చక్కగా గుల్లగా వస్తాయండి. మనం ఎన్ని తిన్నా కూడా చక్కగా మనకి నూనె కూడా పేల్చదనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మా చిన్నదున్నంత కాలం కూడా చాలా బిజీగా జరిగిపోయిందండి. ఇక వాతావరణం తెలిసిందే కదా మీకు, మోంతా తుఫాన్ వచ్చిందని చెప్పని వాతావరణం అయితే చాలా దారుణంగా మారిపోయిందండి. విపరీతమైన గాలులు, మబ్బు, వాన. ఇక జనాలు ఎవ్వరూ కూడా బయట సంచారం లేకుండా చాలా నిర్మానుష్యంగా మారిపోయింది ప్రాంతం అంతా. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ విధంగా అయితే ఈ వారం అంతా చాలా బిజీగా లైఫ్ జరిగిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.